హలో ఎవ్రీవన్, ఈరోజు మనం జనవరి 2nd వీక్ 2024 ఏపీ కరెంట్ అఫైర్స్ చూద్దాము. మరిన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కవర్ చేసుకుందాం. రైట్, సో ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ రిగార్డింగ్ జగనన్న తోడు స్కీమ్ అండి. చాలా స్కీమ్స్ ఎవ్రీ వీడియోలో మనం చూస్తూనే ఉన్నాము. ఏపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న స్కీమ్స్, వాటి యొక్క ఎటువంటి అచీవ్మెంట్స్ వస్తున్నాయో చూస్తున్నాం. సో ఇప్పుడు ఈరోజు మనం చూసేది జగనన్న తోడు డీటెయిల్గా చూద్దాము. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు కవర్ ద స్మాల్ బిజినెస్ మెన్, స్ట్రీట్ వెండర్స్ కానీ స్మాల్ బిజినెస్ మెన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ బిజినెస్ని రికగ్నైజ్ చేయడానికి ఒక ఫార్మల్ సెక్టార్లోకి వాళ్ళని తీసుకురాలేము, ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వాళ్ళని తీసుకురాలేము. బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలా అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో లేవు కాబట్టి ఇవ్వలేము. బట్ వాళ్ళకి ఈ బెనిఫిట్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అని ఇనిషియేటివ్స్, ఇన్సెంటివ్స్ కానీ ఇవ్వాలి. సో ఈ విధంగా వాళ్ళని గుర్తించి ఇస్తున్న స్కీమే ఈ జగనన్న తోడు అన్నమాట. సో ఇదే విధంగా నేషనల్ లెవెల్లో కూడా పిఎం స్వానిధి అనే స్కీమ్ కూడా లాంచ్ అయింది. ఆన్ లైన్స్ ఆఫ్ దట్ పిఎం స్వానిధి ఈ జగనన్న తోడు స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికండి బెనిఫిట్? స్మాల్ బిజినెస్ మెన్, ఇంకా ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అనమాట ఈ స్కీమ్ ద్వారా. ఇది ఫర్ ద 8th టైం కాన్సిక్యూటివ్లీ దీన్ని లాంచ్ చేయడము, దీని కింద ఇన్సెంటివ్స్ క్రోర్స్లో ఇన్సెంటివ్స్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. చూడండి, అరౌండ్ 3,95,000 స్మాల్ అండ్ మార్జినల్ ట్రేడర్స్ని కవర్ చేస్తూ ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్తో అన్నమాట. అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ని ఒక 10,000 రూపీస్ పర్ యానం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ దీస్ రికగ్నైజ్డ్ స్మాల్ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్నమాట. ఇంకా దానితో పాటు ఎవరైతే ఈ రీపేమెంట్స్, ఆ లోన్ తీసుకున్న తర్వాత దాని ఇంక్రిమెంట్స్ అనేవి టైమ్లీ ఇంక్రిమెంట్స్ రీపే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక 1,000 రూపీస్ రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ యొక్క డిసిప్లిన్ని రికగ్నైజ్ చేస్తూ 1,000 రూపీస్ అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఓవరాల్ అమౌంట్ అనేది ఒక 13,000 రూపీస్ అప్పర్ లిమిట్ అనమాట. అంతవరకు ఈ స్కీమ్ కింద ఈ స్మాల్ బిజినెస్ మెన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఇన్ అడిషన్ టు ద ఇంట్రెస్ట్ రీఇంబర్స్మెంట్ 13 crore rupees ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్. రీసెంట్గా యాడ్ చేసిన అమౌంట్స్ అండి. మీరు రిఫరెన్స్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిన్స్లో మేము ఇవన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకుంటాము, ఎంత అలొకేషన్స్ అని చెప్పి నేర్చుకుంటాము అన్న వాళ్ళు కూడా ఇది నేర్చుకోవచ్చు. ఆర్ ఎల్స్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ అండి. రైట్, బట్ ఇది మాత్రం ఇంపార్టెంట్. టోటల్ ఆఫ్ 3,373 crores, 3,300 అనుకోండి, ఆర్ అరౌండ్ 3,000 crores అనేది దీనిపైన ఇంతవరకు 8 సార్లు లాంచ్ చేసిన ఈ స్కీమ్, 8 సార్లు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసిన ఈ స్కీమ్లో ఇంత కవర్ చేశారనమాట. రైట్, సో ఇంకా దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే 10 feet by 10 feet పర్మనెంట్ ఆర్ టెంపరీ బిజినెస్ సెటప్ కనుక ఉంటే, విలేజెస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ టౌన్స్లో కానీ ఎటువంటి కవరేజ్ కనుక ఉంటే వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా స్ట్రీట్ వెండర్స్ ఎవరెవరు? కాయగూరలు, కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, ఆర్ ఫుడ్ ప్రోడక్ట్స్ని పుష్ కార్ట్స్లో, ఇంకా హాకర్స్, రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ అవి చేసుకునే వాళ్ళు, ఆర్ మోటార్ సైకిల్స్, ఇంకా రిక్షాస్లో చిన్న అమ్మకాలు చేసుకునే వాళ్ళని కూడా ఈ స్కీమ్ రికగ్నైజ్ చేస్తుంది. ఇంకా ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో, బ్రేస్ వర్కర్స్ కానీ, బొబ్బిలి వీణ, ఇంకా ఏటికొప్పాక కొండపల్లి టాయ్స్ని తయారు చేసేవాళ్ళు, కలంకారీ పప్పెట్స్, ఇంకా లేస్ వర్క్స్ చేసేవాళ్ళు, ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ చేసేవాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వై? బికాస్ ఈ స్ట్రీట్ వెండర్స్ స్కీమ్లో ఎవరెవరిని రికగ్నైజ్ చేస్తారు, ఎవరెవరికి బెనిఫిట్స్ ఇస్తారు అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎలిజిబిలిటీ. ఒకవేళ పర్మనెంట్ అండ్ ఆర్ టెంపరీ విలేజెస్లో ఆర్ టౌన్స్లో వాళ్ళకి 10 feet by 10 అంత ప్లేస్లో వాళ్ళకి బిజినెస్ కనుక ఉంటే దాన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఫ్రమ్ 7.32% to 15.85% వరకు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి దాంట్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో అక్రాస్ ఇండియా యాక్చువల్లీ 58 lakhs పెట్టి బిజినెస్ మెన్కి ఈ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది అండర్ పిఎం స్వానిధి స్కీమ్ అండి. సో ఆ విధంగా 58 lakhs ఆల్ ఓవర్ ఇండియా కనుక చేస్తే ఏపీ నుంచి 16 lakhs
పీపుల్ అనేవాళ్ళు, బెనిఫిషియరీస్ అనేవాళ్ళు కవర్ అయ్యారట. సో ఇట్ ఈజ్ అ గుడ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది స్టేట్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో అది కూడా మీరు ఒక ప్రోగ్రెసివ్ పాయింట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అని చెప్పి మీరు మీ ఆన్సర్స్లో రాయొచ్చు. ఓకేనా. సో ఇప్పటి వరకు టోటల్గా ఇన్వెస్ట్ చేసింది ఎంత అని అంటే 3,373.73 crore రూపీస్ అన్నమాట. రైట్, ఇదండి మొత్తం ఈ స్కీమ్ కోసమని. ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు రిలీజ్ 431 crore రూపీస్, ఇది రీసెంట్గా అన్నమాట, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రిలీజ్ చేస్తున్న అమౌంట్ ఈ స్కీమ్ కింద, జగనన్న తోడు స్కీమ్ కింద. ఓకే, ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంక్ లోన్స్ అనేవి ఒక 10,000 per each అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్లీ ఇంటూ దేర్ బ్యాంక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం ఈ స్కీమ్ కోసం. కానీ నెక్స్ట్ చూద్దాము. సో దట్ ఈస్ రిగార్డింగ్ పోవర్టీ ఎస్టిమేషన్స్ అండి. ఈ పోవర్టీ ఎస్టిమేషన్స్ అనేది చాలా హ్యూజ్ టాపిక్. మీరు ఇండియన్ ఎకానమీ చదువుకునేటప్పుడు ఎప్పటి నుంచి ఈ పోవర్టీ ఎస్టిమేషన్స్ వచ్చాయి, ఈ బీపీఎల్ లైన్ ఈ ఎస్టిమేషన్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది, ఇదంతా మీరు స్టాటిక్ పార్ట్లో చదువుకోవాలి. ఇక్కడ నేను మన ఆబ్జెక్టివ్ ఏపీ కరెంట్ అఫైర్స్ ఏంటి కవర్ చేసుకోవడం. రైట్, సో రీసెంట్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది ఒకటి రిలీజ్ అయింది. దాని క్రింద ఏపీ యొక్క పోవర్టీ అనేది గణనీయంగా తగ్గింది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందండి. ఎంత? 6.06, 2019-20 ఇయర్ నుంచి 6.06 ఉండే పోవర్టీ 2020-23కి 4.19% వరకు తగ్గింది. పోవర్టీ తగ్గడం కదా మనకి ఇంపార్టెంట్. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో కనుక చూస్తే అక్కడ కూడా తగ్గింది. 14.96% 2019-21 నుంచి 11.28% వరకు 2020-23కి తగ్గింది. ఈ విషయం అంతా చెప్పింది ఎవరు? రీసెంట్గా రిలీజ్ అయిన నీతి ఆయోగ్ రిపోర్ట్. ఇంకా మరికొన్ని విషయాలు కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మొత్తం 9 పథకాల ద్వారా ఇండియా ఈ విధమైన అచీవ్మెంట్ని సాధించగలిగింది. ఏపీలో ఏ స్కీమ్స్ హెల్ప్ అయ్యాయండి? వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ అలాంగ్ విత్ ద నవరత్నాలు ద్వారా డీబీటీ అండ్ నాన్ డీబీటీ పథకాల ద్వారా ఆల్ ఓవర్ 4.21 lakh crores ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ విధంగా పోవర్టీని తగ్గించడం జరిగింది. వేరియస్ వేస్లో డెవలప్మెంట్ చేయడం ద్వారా. ఓకే, ఓవరాల్గా రాష్ట్రంలో లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెరిగాయి ఈ ఇంటర్వెన్షన్స్ అన్నింటి వల్ల. అవేంటో చూద్దాం. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 100% వరకు చేరింది అని చెప్తున్నారండి. ఓకే, ఇంకా డిఫరెంట్ స్కీమ్స్ ఈ నవరత్నాలు స్కీమ్ ద్వారా ఓకే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా శానిటరీ స్కీమ్స్ ద్వారా పరిశుభ్రత పరిస్థితులు, త్రాగునీరు, గృహ వసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంక్ ఖాతాలకు బహుముఖ సూచికల ఆధారంగా ఇటువంటి క్రైటీరియాస్ అన్నింటినీ కన్సిడర్ చేస్తూ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఓకే షెల్టర్ ఎట్లా ఉంది. సో ఈ క్రైటీరియాస్ మనం మల్టీ పోవర్టీ డైమెన్షనల్ ఇండెక్స్లో కూడా చూస్తాము. సో ఆ విధంగా నీతి ఆయోగ్ కూడా ఇవే క్రైటీరియాస్ని తీసుకొని పోవర్టీని ఎస్టిమేట్ చేసిందనమాట. ఇంకా సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించడం, పారిశుధ్యంతో పాటు ఉచిత విద్య, ఆరోగ్యం, పోషకాహారాలు వీటన్నింటిలో కూడా డిఫరెంట్ స్కీమ్స్ని ఇవ్వడం ద్వారా లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి అని చెప్తున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలతో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అయిందట. ఇంకా ఇటువంటి ఈ స్కీమ్స్ అన్నీ మనకు తెలిసినవే. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఇటువంటి టాపిక్స్ పైన మీకు జనరల్ ఎస్సే రావచ్చు ఆర్ జనరల్ స్టడీస్లో ఒక క్వశ్చన్ రావచ్చు. సో దానిపైన మీరు రాయడానికి ఇవన్నీ మీకు ఇన్పుట్స్, వండర్ఫుల్ ఇన్పుట్స్గా వర్క్ చేస్తాయండి. ఏ విధంగా అంటే ఒక్కొక్క స్కీమ్ ద్వారా ఏ విధంగా మనకి బెనిఫిట్ వస్తుంది అని రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. అమ్మ ఒడి పథకం, ఇప్పుడు మీరు కంటెంట్ నేర్చుకుంటారు ఇక్కడ. అమ్మ ఒడి పథకం ద్వారా సో అమౌంట్స్ ఈ మదర్ ఎవరైతే వాళ్ళ కిడ్స్ని స్కూల్కి పంపిస్తుందో ఇది దాని ఆబ్జెక్టివ్ అని మీరు నేర్చుకుంటారు. బట్ దాన్ని క్వశ్చన్ డిమాండ్కి తగ్గట్టు ఎట్లా రాస్తారు? గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు అమ్మ ఒడి పథకం ద్వారా అమలు చేస్తూ పేదలు తమ పిల్లలను స్కూల్కి పంపించడానికి అవకాశం దొరికింది. ఓకే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చెప్తూ తద్వారా పేదరికం తగ్గింది. సో అక్కడ మీరు ఏ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నారో దానికోసం ఇవన్నీ మీరు ఇన్పుట్స్గా యూజ్ చేసుకోవాలి. రైట్, ఇంకా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడము, నాడు నేడు ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాల ద్వారా ఇండియాలో దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని జగనన్న గోరు ముద్దను కూడా ఇంట్రడ్యూస్ చేయడము. ఇంకా ఆరోగ్యశ్రీ దాని యొక్క లిమిట్ని రీసెంట్గా పెంచారు. మనం ఆల్రెడీ చదువుకున్నాం, 25 lakhs లిమిట్ వరకు పెంచడము. ఇంకా పేదలందరికీ ఇల్లు ద్వారా 31 lakhs పేదలకు ఇళ్ల స్థలాలని పట్టాలను అందించడము. సో ఇటువంటి
విషయాలన్నీ చేయడం ద్వారా ఒక లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, పోవర్టీ అనేది తగ్గింది డీబీటీ అండ్ నాన్ డీబీటీ ఇన్సెంటివ్స్ ద్వారా అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందండి. రైట్, ఇంకా నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ఈజ్ రిగార్డింగ్ ఫస్ట్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఓఎన్జీసీ అనేది స్టార్ట్ చేసిందంట కృష్ణా గోదావరి బేసిన్లో. ఈ కృష్ణా గోదావరి బేసిన్లో వేరియస్ ఈ ఆయిల్ స్పిల్లింగ్ కానీ ఆర్ న్యాచురల్ గ్యాస్ ని తీసుకురావడం, వెలికి తీయడం కానీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో చాలా రీసోర్సెస్ అనేవి కేజీ బేసిన్లో ఉండడం వల్ల మనం ఈ మూవీ కూడా చూస్తాం కేజీ బేసిన్ అని చెప్పి. సో ఎందుకు అని అంటే అక్కడ ఈ ఓర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. సో ఇంకా రీసెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఓకే, KZDWN బ్లాక్లో, ఈ బ్లాక్లో డీప్ వాటర్లో ఉన్న ఈ బ్లాక్లో కేజీ బేసిన్లో రీసెంట్గా ఈ ఆయిల్ ప్రొడక్షన్ అనే ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దిస్ మార్క్స్ ఎ మైల్ స్టోన్ అచీవ్మెంట్ ఫర్ ది స్టేట్ ఓన్డ్ ఆయిల్ గ్రాంట్ కోసము ఇదొక మైల్ స్టోన్ అచీవ్మెంట్ అవుతుంది. అటువంటి ఒక ఆయిల్ స్పిల్లింగ్ ఓకే ఒక ప్లాంట్ని, ఆయిల్ ప్రొడక్షన్ ప్లాంట్ని స్టార్ట్ చేయడం అనమాట. ఓకే, సో ఓఎన్జీసీ కమెన్స్డ్ ఫస్ట్, దెన్ అది ఎక్కడ ఉంది, కాకినాడ కోస్ట్లో ఉందండి, కాకినాడ కోస్ట్లో ఉంది. ద బ్లాక్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 25 kilometers ఫ్రమ్ ద కోస్ట్ లైన్. సో దీని ద్వారా ఒక 45,000 barrels ఆఫ్ ఆయిల్ పర్ డేని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందట. ఓకే, ఇక్కడ వచ్చిన ఈ ప్లాంట్ ద్వారా దెన్ 10 million మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ అయినా పర్ డే వరకు, అంటే ఎంత, ఒక 10 MMSCMD అంటారు, అంత ఆయిల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది పర్ డే. ఇంకా టోటల్ ఆయిల్ ప్రొడక్షన్ దీని ద్వారా ఓఎన్జీసీ ద్వారా ఎంతైతే ఆయిల్ ప్రొడక్షన్ వస్తుందో ఎవ్రీ ఇయర్, ఓకే, ఈ న్యూ ప్లాన్ ద్వారా 11% ఆయిల్ ప్రొడక్షన్ ఇంకా 15% ఆఫ్ గ్యాస్ ప్రొడక్షన్, న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇంకా ఇక్కడ ఒక కొత్త టెక్నాలజీని వాడుతున్నారంట. జనరల్లీ ఈ క్రూడ్ ఆయిల్కి కొంచెం ఒక వ్యాక్సీ నేచర్, ఒక స్టిక్కీ నేచర్ ఉంటుంది. సో దానివల్ల డ్రిల్లింగ్ అనేది కష్టమవుతుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా కష్టమవుతుందట. బట్ ఇక్కడ పైప్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడము, అడ్రస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఓఎన్జీసీ కేజీ బేసిన్లో కాకినాడ తీరంలో ఈ ఫస్ట్ ఆయిల్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేసిందని చెప్పి నేర్చుకోండి. ఇది ఇక్కడ కరెంట్ అఫైర్స్. ఇంకా చూస్తే జల్ జీవన్ మిషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ కవర్స్ 72.6% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఏపీలో 72% హౌస్ హోల్డ్స్ని కవర్ చేసింది అని చెప్పి రీసెంట్గా వచ్చిన న్యూస్ అన్నమాట. దీని ద్వారా చూడండి, రీసెంట్గా రూరల్ హౌస్ హోల్డ్ కనెక్షన్స్ అనేవి 63 lakhs వరకు వెళ్ళాయి. ఎన్ని విలేజెస్లో కవర్ అయిందండి, 5,931 విలేజెస్లో 100% కవరేజ్ కూడా సాధించడం జరిగింది. ఎక్కడ, ఏపీలో. రైట్, సో ఈ విధంగా ఇది రీసెంట్గా జల్ జీవన్ గురించి తెలుసుకున్నది. సో అసలు ఇది ఏ స్కీమ్ ఏంటి అని అంటే 2019లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. సప్లై ఆఫ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అది కూడా వర్కింగ్ ట్యాప్ కనెక్షన్స్ని మెయింటైన్ చేయడానికి తీసుకొచ్చిన, ఆ ఎయిమ్తో తీసుకొచ్చిన మిషనే జల్ జీవన్ మిషన్. సప్లై ఆఫ్ 55 liters ఆఫ్ వాటర్ పర్ పర్సన్, ఒక పర్ పర్సన్కి కావాల్సిన పెర్ క్యాపిటా వాటర్ నీడ్ ఎంత అంటే 55 liters. సో దాన్ని ప్రొవైడ్ చేయడము, ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్కి ప్రొవైడ్ చేయడము, ఎవ్రీడే బేస్డ్ అనమాట, త్రూ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, FHTC అంటారు. టార్గెట్ ఇయర్ బై 2024 ప్రొవైడ్ చేయడం. ఇది ఆల్మోస్ట్ అచీవ్ అయిందండి జల్ జీవన్ మిషన్ స్కీమ్లో, మీరు నేర్చుకోండి. రైట్, సో ఇది జల్ శక్తి మినిస్ట్రీ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఫంక్షనాలిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వాటర్ సప్లై పైన ఇది ఫోకస్ చేస్తుంది. కన్జెక్టివ్ యూజ్ ఆఫ్ కన్జర్వ్డ్ వాటర్, ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, గ్రే వాటర్ ట్రీట్మెంట్, ఈ సీవేజ్ వాటర్ కానీ హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్ చేయడానికి కూడా ఇది ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇది కొంచెం మనం జల్ జీవన్ మిషన్ గురించి నేర్చుకోవాల్సిన విషయాలు. ఇంకా రీసెంట్గా టూరిజంలో ఏపీకి 3వ స్థానం వచ్చింది అని చెప్పి మన పర్యాటక శాఖ మంత్రి రోజా చెప్పారట. సో 3rd పొజిషన్ టూరిజంలో ఏపీకి 3rd పొజిషన్ అని నేర్చుకుందాము. ఓకే, 40 టూరిజం యూనిట్స్ అనేవి మన ఏపీలో ఆల్రెడీ ఉన్నాయంట. ఓకే, సో ఇదండి, దీనిలో జస్ట్ ఇదొకటే నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఈ మాచర్ల గొర్రె జాతి, దీనికోసం ఆల్రెడీ నేను మన ప్రీవియస్ వీడియోలో ఒకసారి డీటెయిల్గా చెప్పాను. ఇది మళ్ళీ న్యూస్లో వచ్చింది, మీకు ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. సో ఇట్లా రిపీటెడ్గా న్యూస్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ పైన మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, సో ఈ మాచర్ల బ్రౌన్ బ్రీడింగ్
అనేదానికి ఈ ఐసీఆర్కి సంబంధించిన నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ NBAGR అనేది ఇది కర్నాల్లో ఉందండి. ఇది ఒక రిజిస్టర్ చేసిందన్నమాట. యాక్చువల్లీ మన భారతదేశంలో కానీ దాంట్లో ఉన్న స్టేట్స్ ఏపీ లాంటి వాటిల్లో కానీ ఈ గొర్రె జాతులను రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ చేసిన తర్వాత మాత్రమే దానిపైన ఏమైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వాటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది. బట్ కొన్ని జాతులు మనకి నెల్లూరు ఇటువంటి జాతులు మాత్రమే ఇప్పటి వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. బట్ ఈ మాచర్ల, నాగావళి వంటి జాతులని రిజిస్టర్ చేయాలి అని చెప్పి కొన్ని యూనివర్సిటీస్ టికెట్స్ పాటు స్టడీ చేసి ఆ లోకల్ పీపుల్ కూడా అడగడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఆ శాంక్షన్ రావడం అనేది మనొక అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా ఇటువంటి రికగ్నిషన్ ఇవ్వమని రికమెండ్ చేసింది ఎవరు అని అంటే బ్రీడ్ రిజిస్ట్రేషన్ కమిటీ BRC. ఓకే, మాచర్ల దీనికన్నా మీట్ పర్పస్ కోసమని ఈ షీప్ బ్రీడ్ని గ్రో చేస్తారండి. కృష్ణా డిస్ట్రిక్ట్, ప్రకాశం ఈ డిస్ట్రిక్ట్స్లో వీటి యొక్క స్ప్రెడ్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, దెన్ ఇంకా మీడియం టు లార్జ్ సైజ్ వరకు ఇది గ్రో అవుతుంది. ఓకే, లార్జ్ బ్లాక్ బ్రౌన్ ప్యాచెస్ ఉండడము, దీనిపైన యావరేజ్ అడల్ట్ బాడీ వెయిట్ ఏమో 43 kgs. ఇవి చిన్న దీనికోసం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇది దీనికోసం నేర్చుకోవాల్సింది. ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ అని అంటే ఇది వేడి తేమతో కూడిన మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాతావరణంలో ఇది బాగా పెరగగలదు. ఇంకా చూస్తే దీంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీని మీట్లో. దానివల్ల దీనికి కమర్షియల్ వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. సో ఆ విధంగా జీవితకాలంలో సగటున ఒక 8 గొర్రెల్ని ఇది ఉత్పత్తి చేయడము బ్రీడ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఈ విషయాలన్నింటినీ గుర్తించిందనమాట. వాటికి చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకా ఉత్పత్తి, పునరుత్పత్తి, గణనీయమైన ఆర్థిక వృద్ధి రేటు కూడా దీని ద్వారా ఆ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీన్ని సాగు చేస్తున్న రైతులకు లాభాలు వస్తాయన్నమాట. సో వీటిని పల్నాడు గొర్రెలు అని కూడా పిలవడం జరుగుతుంది, రైట్. సో ఇది మనం ప్రీవియస్గా చూసిన న్యూస్ కంటెంట్ అబౌట్ మాచర్ల జాతి గొర్రెలు. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ దీన్ని గుర్తించింది. నాటు గొర్రెలను పిలుస్తారు. నాగావళి, మాచర్ల ప్రాంతాలకు చెందిన గొర్రెలను రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, దాని యొక్క బాహ్య జన్యు లక్షణాల నిర్ధారణ, జనాభా స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఒక యానిమల్ని ఇట్లా రిజిస్టర్ చేయాలంటే ఈ పాయింట్స్ చేస్తారనమాట. సో వాటిని ఇప్పుడు రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు పొందాలి అని అంటే ఈ రికగ్నిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్. వీటికి అధిక బరువు ఉంటుంది. 12 నెలల వయసులోనే మంచి మాంసం దిగుబడి వీటి నుంచి వస్తుంది. కొవ్వు శాతం తక్కువ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది ఈ జాతులకు. నాగావళి జాతి గొర్రెలు, ఇంకా మాచర్ల జాతి గొర్రెలు. సో తద్వారా వీటికి ఓకే ప్రస్తుతం ఇంత రికగ్నిషన్ రావడం వల్ల వాటిపైన విలువ అంతకుముందు 30,000 ఉండేది, ఇప్పుడు 45,000 వరకు పెరగచ్చు. సో దానివల్ల వీటిని సాగు చేసే రైతులకు లాభదాయకం అన్నమాట, రైట్. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఒక మిరాబీ అని చెప్పి ఒక ఫీమేల్ ఫార్మర్ అన్నమాట. ఈమె ఏం చేశారు అని అంటే మనం చాలాసార్లు ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఏమైనా కేస్ స్టడీస్ అనేవి మనం చూస్తున్నాం. ఇది కూడా ఒక మంచి కేస్ స్టడీ అనమాట. సో ఇక్కడ ఈమె ఏం చేశారు అని అంటే చాలా తక్కువ ఏరియాలో 30 క్రాప్స్ని గ్రో చేసి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి దాని నుంచి చాలా ఎక్కువ 1.5 lakhs వరకు జస్ట్ 19,000 per year ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టి 1 lakh వరకు కూడా రాబడి ప్రాఫిట్ని రప్పించారు జస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్తో. దానివల్ల ఆయనకి గ్లోబల్ రికగ్నిషన్ రావడం జరిగింది. వచ్చి మీరాబీ మోడల్ అని చెప్పి కూడా ఆదర్శంగా ఈ మోడల్ని తీసుకుంటున్నారనమాట. మనం వన్ ఆఫ్ ద కేస్ స్టడీస్గా అద్భుతంగా దీన్ని రాసుకోవచ్చు. ఓకే, న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ని ఈమె అంతా ఫాలో అయ్యారు. దే వర్ ప్రెజెంటెడ్ ఎట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రియల్ ఫార్మింగ్ కాన్ఫరెన్స్ 2024లో పెట్టడం వల్ల దీనికి రికగ్నిషన్ రావడం జరిగింది. ఓకే, ఈమెమేమి ఇన్నోవేషన్స్ చేశారు అంటే ఒక PMDS అనే ఒక పద్ధతి, డిబ్లింగ్ మెథడ్ అంటే ఏంటంటే మొక్కలను నేలలో కొంచెం తవ్వి ఏదర్ చేతితో డైరెక్ట్గా ఆర్ లేకపోతే ఏదో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ స్వాడ్ లాంటి వాటిని తీసుకొని డైరెక్ట్గా నేలలో నాటి మృతికతో వాటిని కప్పెట్టడం. సో ఆ విధంగా చాలా ఇండివిజువల్ కేర్ తీసేసుకుంటూ ఈ మొక్కల్ని పెంచడం, నాటడం ద్వారా చేసే పద్ధతి డిబ్లింగ్ పద్ధతి అన్నమాట. ఇంకా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కూడా ఈ విధంగా మాన్సూన్ రాకముందే చేసే విత్తనాలు నాటడం అనమాట. సో ఈ విధంగా చేసే పద్ధతిని ఈమె పాటించారు. 30 crops per year అనేది వేశారు. దానివల్ల హై ప్రాఫిట్స్ వచ్చాయి, రెడ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, ఇంకా ఇంప్రూవ్డ్ సాయిల్ హెల్త్. ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి సాయిల్ హెల్త్ అనేది కాపాడబడుతుంది కదా.
సో రైతు సాధికార సంస్థ అఫీషియల్స్ దీన్ని ఓకే ఈ విధంగా మీరాబీ మోడల్ అని చెప్పి నేమ్ చేయడం జరిగింది. ఈ ఆక్స్ఫర్డ్ రియల్ ఫార్మింగ్ కాన్ఫరెన్స్ 2024లో రికగ్నైజ్ చేశారు. మిషన్ ఇంపాక్ట్ ఏంటంటే మీరాబీస్ మిషన్ టు ఎంకరేజ్ న్యాచురల్ ఫార్మింగ్ సో దట్ టు ప్రొడ్యూస్ కెమికల్ ఫ్రీ ఫుడ్ అని చెప్పి ఈమె ఒక ఆదర్శంగా ఒక లక్ష్యాన్ని చెప్పారనమాట. రైట్, సో ఇదొక మంచి మోడల్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే నీలిట్ NIELIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఏపీలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒక క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేశారు రీసెంట్గా. అది ఇక్కడ నేర్చుకోవాల్సిందనమాట. సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ IT ఎడ్యుకేషన్. ఇదేం చేసింది, ఒక సెంటర్ని ఏపీలో ఈ యూనివర్సిటీలో లాంచ్ చేసిందనమాట. దేనికోసం అండి ఇది, టు ప్రొవైడ్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్కి అండ్ ప్రొఫెషనల్స్కి కూడా ఈ IT ట్రైనింగ్, కటింగ్ ఎడ్జ్ IT ట్రైనింగ్ స్కిల్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ సెంటర్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, మన స్టేట్లో దీని యొక్క సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం అనేది కొత్త విషయం ఇక్కడ. ఇంకా కొన్ని ఆర్ట్స్, మన స్టేట్ నుంచి వస్తున్న కొన్ని ఆర్ట్స్ని గురించి నేర్చుకోవాలి అని అనుకుంటే కోలాటం కల్చరల్ కాంపిటీషన్స్ అనేవి రీసెంట్గా బొబ్బిలిలో జరిగాయటండి. బొబ్బిలిలో జరిగాయి కాబట్టి అసలు కోలాటం అనేది ఏంటిది, ఇది ఒక ఏన్షియంట్ ఆర్ట్ అన్నమాట. ఇది వారియర్స్ వాళ్ళ యొక్క విజయాలు ఏమైతే వస్తుందో వాళ్ళ వ్యాలర్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఓకే ఆ సెలబ్రేట్ చేసుకోవడానికి ఏన్షియంట్ టైమ్స్లో ఈ వారియర్స్ అనేవాళ్ళు ఈ కోలాటంని ఆడేవాళ్ళట. సో ఇప్పుడైతే అదొక సెలబ్రేషన్ లాగా, ఒక జాయ్స్ సెలబ్రేషన్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది ఒక తమిళ్ వర్డ్ అండి. కోలాటం అనేది ఒక తమిళ్ వర్డ్, కోలా అని అంటారనమాట. దానికి మీనింగ్ ఫైట్ ఆర్ వార్. ఆటం అని అంటే డ్యాన్స్, ఫైట్ ఆర్ వార్తో సంబంధించిన డ్యాన్స్ అన్నమాట. అటువంటి కోలాటం మన ఏపీలో ప్రాక్టీస్ చేస్తారు, తెలంగాణలో కూడా ప్రాక్టీస్ చేస్తారు. దీనికి ఉన్న అదర్ నేమ్స్ ఇంకా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా ఈ కోలాటంని ప్రాక్టీస్ చేస్తారు. రైట్, అదర్ నేమ్స్ కొల్లనాలు, ఇంకా కొలన్నాలు, హలిసాక, దండరాస, ఓకే కోలాటం. ఇటువంటి నేమ్స్ అన్ని దీనికి ఉన్న అదర్ నేమ్స్ అనమాట. ఆ విధంగా స్టిక్స్తో ప్లే చేసే ఒక ఆర్ట్ అయి ఒక డ్యాన్స్ ఫామే కోలాటం. రైట్, ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆర్ట్ కనుక చూస్తే ఈ సిలంబం అంటారు. ఇది ఆల్మోస్ట్ కర్రసాము, కత్తిసాము అని అంటారు కదా, దానికి సిమిలర్గా ఉంటుందన్నమాట. సో దాన్ని సాంబయ్య అనే వ్యక్తి చాలా ఆదరించారని చెప్పి ఇండియన్ మార్షల్ ఆర్ట్లో దీనికోసం న్యూస్ వచ్చింది కాబట్టి అసలు ఈ సిలంబం అంటే ఏంటో నేర్చుకుందాం. టేక్వోండో ఆర్ కరాటే లాంటి వాటికి సమానంగా ఉండే మన దేశీయ ఆట అనేది ఈ సిలంబం అన్నమాట. స్టిక్ ఫైటింగ్ డిసిప్లిన్ అని అంటారు. ఇది ఒక మార్షల్ ఆర్ట్. తమిళనాడులో ఇది ఆరిజినేట్ అయిందండి. ఓకే, ఇట్స్ నేమ్ కమ్స్ ఫ్రమ్ సిలంబు, ఫ్లెక్సిబుల్ బ్యాంబూ స్టాఫ్తో ఆడే ఒక ప్రైమరీ వెపనరీ ఆర్ట్ అన్నమాట ఇది. ఓకే, ఈ సిలంబం అనే దాని గురించి కూడా మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఏన్షియంట్ ఇండియన్ మార్షల్ ఆర్ట్, మన గుంటూరులో దీన్ని స్టిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రైట్, ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఓకే 1300 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. దేనికోసం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద సంకల్పం ప్రాజెక్ట్ ఇన్ ఏపీ క్రింద వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఇదేంటి అంటే సంకల్పం ప్రాజెక్ట్ ఇన్ ఏపీ కోసం మీరు నేర్చుకోవాలి. దాని ప్రాజెక్ట్ ఏమేంటి, టు డెవలప్ కోర్ లైఫ్ స్కిల్స్ ఇన్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6 to 8 అన్నమాట. సో ఆ విధంగా మన ఏపీ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి టోటల్ ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చేసి ఈ సంకల్పం ప్రాజెక్ట్ ఏపీ క్రింద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 క్రింద వాళ్ళకి స్కిల్ సెట్ అనేది నేర్పించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దీన్ని చెప్పడానికి నేను మీకు ఈ న్యూస్ చెప్తున్నాను. ఇంకా శ్రీ సిటీ బేస్డ్ ఫర్మ్, దానికి ఏమొచ్చిందంటే బ్యాగ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది ఒకటి రావడం జరిగింది. వెంచర్ ఆటోమోటివ్ టూలింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి ఈ అవార్డు వచ్చిందండి. ఇక్కడ తిరుపతి డిస్ట్రిక్ట్లోని శ్రీ సిటీకి ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది, హౌస్ ఆఫ్ కామన్స్ ఇన్ లండన్లో జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన దానిలో మన ఇండియాకి సంబంధించిన, మన స్టేట్కి సంబంధించిన తిరుపతి డిస్ట్రిక్ట్కి చెందిన శ్రీ సిటీలో ఉన్న ఈ యొక్క ప్రైవేట్ లిమిటెడ్కి రావడం వల్ల ఈ యొక్క ఘనత మనం తెలుసుకోవచ్చు అనమాట. అవుట్ స్టాండింగ్ బిజినెస్ ప్రాక్టీసెస్ చేసినందుకు గాను దానికి అవార్డు రావడం జరిగింది. శ్రీ సిటీ బేస్డ్ ఫర్మ్ అనమాట. ఇంకా కనుక చూస్తే నాజిన్ కాంప్లెక్స్ అనే దాన్ని ఒక సెంటర్ని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఓకే శ్రీ సత్యసాయి జిల్లాలో పాలసముద్రం అనే ప్లేస్లో ఓకే లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ అకాడమీ ఆఫ్
కస్టమ్స్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాజిన్ అనే సంస్థకు సంబంధించిన ఒక సెంటర్ని శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో పాలసముద్రంలో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది ఇక్కడ నేర్చుకోవాల్సిన న్యూస్, రైట్. సో ఈ చిన్న చిన్న ఫ్యాక్ట్స్ కూడా మీకు కవర్ చేస్తున్నాను. ఒకవేళ కరెంట్ అఫైర్స్లో వచ్చే అవకాశం ఉంది, బట్ నేను ఫస్ట్ హాఫ్లో కవర్ చేసిన ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. పావర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రై టు లిస్ట్ అవుట్ ఆల్ దీస్ టాపిక్స్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ ట్రై టు రివైజ్, రైట్. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.